అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. బలగం ఫస్ట్ ఇంత పెద్ద సక్సెస్కి ఫస్ట్ మెట్టేసింది మీడియా. అది ఎప్పటికైనా మేము ఒప్పుకోవాలి. మీరు చూశారు, మీరు చూసి మీరు నచ్చి మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో ఈ విజయానికి ఫస్ట్ లీడ్ ఇచ్చింది మీడియా. ఇది ఎప్పటికైనా మేము చెప్పుకోవాల్సిందే. అంతేకాకుండా దాన్ని నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళి క్రిటిక్ దగ్గర నుంచి మాకు సత్కరించిన తర్వాత దీని లెవెల్ మారిపోయింది. సో ఈ బలగం విజయంలో మీడియా ఫస్ట్ క్రెడిట్ ఉంది మీడియాకి. అండ్ ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అయిందండి బలగం. ఈ టోటల్ క్రెడిట్ గోస్ టు అదే డైరెక్టర్గా నేను రాజు గారికి ఇస్తాను. దిల్ రాజు గారు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు బలగం ఈ స్థాయికి వెళ్ళదు. ఎందుకంటే ఏదో సక్సెస్ కొట్టావు డైరెక్టర్గా ప్రొడ్యూసర్కి అది ఏం లేదు, మేము ఆల్రెడీ హిట్ కొట్టేసామని అయిపోయాయి. బట్ ఎందుకు ఇస్తున్నానంటే రాజుగారికి నాకున్న ట్రావెల్ నాకు తెలుసు కాబట్టి ఎప్పుడైతే కథ చెప్పిన దగ్గర నుంచి అంటే అనుకున్న స్థాయికి ఇది 100 రెట్లు కాదు 1000 రెట్లు దాటిపోయింది. కానీ ఇది ఈ స్థాయి సినిమా అని ఫస్ట్ నుంచి నమ్మింది రాజుగారు. నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది రాజుగారు. డబ్బుల కోసం కాదయ్యా, అన్ని సినిమాలు డబ్బుల కోసం చేయట్లేదు, ఇది చాలామందికి వెళ్ళాల్సిన సినిమా, చాలా నిజాయితీ ఉంది ఇందులో, ప్రతి కుటుంబానికి వెళ్ళాల్సిన సినిమాని మొట్టమొదటి నమ్మింది నాకు రాజుగారు. ఎందుకంటే డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్ నమ్మి సపోర్ట్ చేస్తే నాకు కిక్ ఉంటుంది, కాన్ఫిడెంట్గా చేయడానికి ఉంటుంది. సో ఫస్ట్ నుంచి రాజుగారు నమ్మి ఆయన విజన్ చూశారు, నేను కూడా చూడని విజన్ చూశారు. నా వరకు ఏంటంటే మంచి సినిమా అవుద్ది, ఇండస్ట్రీలో వీడికి ఎందుకు డైరెక్షన్ అనుకోరు, రేపు చక్కగా దీన్ని బట్టి రాసుకుంటూ వేషాలు అడుక్కోవచ్చు, మంచి కథ వస్తే మళ్ళీ సినిమాలు చేసుకోవచ్చు. మంచి సినిమా చేశారు, కొంచెం రూటెడ్గా వెళ్ళి చేశాడు, ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దీనికంటే చాలా ముందు విజన్ చూసింది రాజుగారు. ఇందులో ఇంత ఉందా అని నాకే బూస్ట్ ఇచ్చింది రాజుగారి విజన్. సో ఈ క్రెడిట్ కంపల్సరీ నేను దిల్రాజు గారికి ఇస్తాను. ఎందుకంటే సో అండ్ ఇంకోటి ఏంటంటే నాకు 99లో వచ్చే ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ ఒక 23 ఇయర్స్ ఆఫ్ జర్నీ తెలుగు ఇండస్ట్రీలో నేను వచ్చి. సో ఈ 23 సంవత్సరాల్లో ఒకటి ఉంటుండే, అంటే ఎప్పుడో ఇట్లా ఇంటర్వ్యూలు చూస్తాం కదా, ఎక్కడో ఒక సెలబ్రిటీ మధ్యలో కూర్చొని ఆ మైకులు పెట్టుకొని మొత్తం అన్ని కెమెరాలు ఫోకస్ ఒక పర్సన్ మీద ఉంటాయి. సో 23 సంవత్సరాలు ఒక రోజు ఒక ఫైన్ డే మనకు కూడా వస్తాను, ఎన్నో డ్రీమ్స్ కలలు కన్నాం, అది అలా వచ్చింది ఇప్పటికీ. సో అన్ని కెమెరాలు ఫోకస్ నా మీద ఉంది. సో ఒక ఫైన్ డే ఎన్ని రోజులు కలలు కన్నాం, ఇవాళ వచ్చింది. ఇంకా నాకు నమ్మడానికి లేదు, ఇది ఏంది వచ్చిందా, అప్పుడే వచ్చిందా, నేను మాట్లాడుతున్నానా అని ఒక దాని డైలమాలో ఉన్నా బేసిక్గా. సో చాలా చాలా హ్యాపీ. ఈ బలగం సినిమాలా కాకుండా మా సినిమా, మా ఇంటి కథ, ఇది తెలుగు సినిమా, మన సినిమా అని ఈ రేంజ్కి తీసుకెళ్ళింది కేవలం తెలుగు ప్రేక్షకులు. 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి బలగం చిత్రం మా బృందం తరపున నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. అయ్యా అసలు పెట్టినన్నా నటుడిగా పుల్ స్టాప్ అంటే నేను పోయినప్పుడే అంతే. ఇక డైలమాలు ఉందండి, నాకు తెలియట్లే. నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా రాజుగారికే చేస్తున్నాను. నాకు ఇంకోటి ఎక్కడ రుణమో ఉంది మాకు రాజుగారికి. ఈ 14 సంవత్సరాలు నేను టిల్లుగా బతికా. 2006-07లో మున్నా రిలీజ్ అయింది. ఇప్పటికి కూడా నన్ను టిల్లు అంటారు. ఎంతమంది వచ్చినా కూడా నన్ను మున్నా టిల్లు అనేది ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు. అది వచ్చింది దిల్రాజు గారి ద్వారానే. ఇప్పుడు మళ్ళీ టిల్లు పోయి బలగం వేన్ వచ్చింది కూడా దిల్రాజు గారి ద్వారానే. ఎందుకు మరి ఏ జన్మలో మాకు రుణం ఉందో అది తెలియదు. సో 2 రాజుగారి ద్వారానే వచ్చాయి. సో ఖచ్చితంగా రెండోది రాజుగారికి చేస్తున్నాము. ఆల్రెడీ ఒకటి చెప్పాము, నాకు రాజుగారు దానికి ఒకటి చెప్పున్నాను యాక్చువల్గా, దానికి ఒక కిక్ని ఇచ్చారు. ఆ కిక్ నన్ను మళ్ళీ ఇప్పుడు బలగం దాటి నిద్రపట్టకుండా చేస్తుంది. దానిలో పనులు చేయాలి. తెలియదన్న నాకు అది బేసిక్గా కంప్లీట్ డైలమాలో సిచ్యువేషన్లో ఉన్నా. నేను అంతే అనుకున్న దానికంటే పారవే ఎక్కడికో వెళ్ళిపోయింది అది. సో నాకు వస్తున్న కాళ్ళు, మెసేజ్లు నాకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి బేసిక్గా. సో ఏమి ఆలోచించే పరిస్థితుల్లో లేదు. జస్ట్ ఈ ప్రతి మూమెంట్ని ఆస్వాదిస్తున్నా, వచ్చిన ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తున్నా, మ్యాక్సిమం వాళ్ళకి రీచ్ అయ్యి థ్యాంక్స్ చెప్తున్నా. సో దానిలోనే ఉంది, ఎవరు ఏం జరుగుతుందో తెలియట్లా. ప్రజెంట్ అయితే అలాగే ఉంది. అది అద్భుతంగా ఉందండి. అసలు ఎప్పుడో చిన్నప్పుడు వినాయక చవితి అప్పుడు మా ఊర్లో
ఆ వినాయక చవితిలో ఒక ప్యాషన్ అనమాట. ఈ గల్లీలో ఈ వినాయక చవితి మండపం దగ్గర ఈ సినిమాలు వేస్తున్నాం అంటే ఆ రోజు వీసీఆర్లో కానీ చిన్న టీవీ కానీ పరదా కట్టి వేసేది. ఈ సినిమా చూసి మళ్ళీ ఇంకో గల్లీకి వెళ్ళడం, ఇంకో సినిమా వేసేదని. అది నాకు చిన్నప్పుడు గుర్తు, అలా తిరిగాను. ఈరోజు సేమ్ ఇన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అది నా సినిమా, నేను డైరెక్ట్ చేసిన సినిమా. ఇక అది ఎట్లుంటుంది, అది చెప్పలేని ఆనందం. అది అవును. దానికి కారణం ఏంటంటే అది రూటెడ్ సినిమా కాబట్టి పల్లెటూరు మీ నెక్స్ట్ సినిమా కూడా అలాగే ఉండాలి అని చెప్పి జనాలు కోరుకుంటున్నారు. అలానే మీ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకుంటారు. అలాంటి ఇలాంటి సినిమానే వేణు తీస్తాడు అనేది. దాని మీద మీరు ఏమని చెప్తారు? నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది? ఆ భయం ఇప్పుడే నిజంగా స్టార్ట్ అయింది నాకు. ఆ భయం ఎలా ఉండబోతుందంటే కథనే అనుకోలేదు. ఏం చెప్తారు? ఇలాంటి రూటెడ్ స్టోరీని మళ్ళీ ఇస్తారా లేదంటే ఆ భయం స్టార్ట్ అయింది. ఎస్పీసీలో గట్టిగా చెప్పు. ఎస్పీసీ రాజుగారి బ్యానర్లో చేస్తున్నామండి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నా నెక్స్ట్ సినిమా. ఏదో ఎలా ఉంటుందో. మంచి సినిమా తీయాలి. బడ్జెట్ ఏంది, ఏం తీస్తాడు ఇంకా తెలియదు. అదే నువ్వు యాక్టర్గా చాలా కాలం కొనసాగిన తర్వాత డైరెక్టర్ నువ్వు ఏ పార్ట్ ఎక్కువ ఎంజాయ్ చేస్తావు, యాక్టర్గానే ఇప్పుడు డైరెక్టర్గానే? అదేం దానికే అన్నది. ఖచ్చితంగా యాక్టింగ్ కిక్ యాక్టింగ్దే, డైరెక్షన్ కిక్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ నా ద్వారా వచ్చింది కాబట్టి, ప్రతిదీ నా ఆలోచనల నుంచి వచ్చి నేను విజువల్గా చేసుకున్నది కాబట్టి ఇది ఎక్కువ కిక్ వచ్చింది. బట్ యాక్టింగ్ కిక్ కూడా డిఫరెంట్. అది దర్శి ఫినిషింగ్ టచ్. అందరికీ నమస్తే. ఐ థింక్ ఇంత మాట్లాడిన తర్వాత కొత్తగా నేను ప్రత్యేకంగా మాట్లాడడానికి నా దగ్గర ఏం మాటలు లేవు. బట్ బాగా అనిపిస్తుంది ఈ ఫేజ్, ఈ సినిమాకి ఇటువంటి ఇప్పుడు దీన్ని బలగం ఒక ఉద్యమం, ఏదో ఒక సాంస్కృతిక విప్లవం అని ఇట్లాంటివి అంటున్నారు. సో ఇట్లాంటి పదాలు వింటుంటే నాకు కూడా అవునా నిజంగా ఇంత జరిగిందా అది, ఇది కాస్త ఒక అన్బిలీవబుల్ సిచ్యువేషన్ లాంటి ఒక పరిస్థితి నెలకొంది నాకైతే. పైగా అది జరుగుతుంది అంటే సినిమా థియేటర్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉండింది పరిస్థితి, అది అమెజాన్లో వచ్చిన తర్వాత అదొక కొత్త హై వచ్చింది. దానికి వెంటనే ఎమ్మటే ఇంటర్నేషనల్ అవార్డ్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 7 ఇంటర్నేషనల్ అవార్డ్స్. అండ్ ఇదంతా ఏం జరుగుతుందో నాకు కూడా పెద్దగా ఇంకా 10 ఇంటర్నేషనల్ అవార్డ్స్లో మేము ఫైనలిస్ట్గా ఉన్నాం. ఇంకా రాబోతున్నాయి. సో హర్షిత్ అన్న అండ్ మెహర్ డిఆర్పి సిఇఓ వీళ్ళ ఇద్దరు కలిసి దాదాపు 140 ఇంటర్నేషనల్ యాక్చువల్లీ చాలా చోట్లకి వెళ్ళాల్సిన సినిమా కాబట్టి డెఫినెట్లీ చాలా రీచ్ అవ్వాలి వరల్డ్ వైడ్. కానీ ఇన్విటేషన్ పంపాము. బట్ గ్రేట్ థింగ్ ఏంటంటే మాకు రివర్స్ ఎప్పుడైతే లాస్ ఏంజల్స్ అవార్డు మాకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 60-70 ఇన్విటేషన్ రిటర్న్ వచ్చాయి. మాకు పంపండి అని ఏదైతే అవార్డ్స్ 100 వాళ్ళు రిటర్న్ పంపుతున్నారు. 100 రిటర్న్ అవార్డ్ ఇన్విటేషన్స్ వచ్చినాయి టు పంపండి, మా దానికి పంపండి అని వచ్చాయి. దట్ ఈస్ గ్రేట్ థింగ్. సో యా ఐ థింక్ సో ఇవన్నీ ఏం అర్థమైతలేదు. బట్ ఒకటి థ్యాంక్ యూ అందరికీ. ఇంతకు మించి నా దగ్గర చెప్పడానికి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా మంది అడిగారు యాక్చువల్లీ ఒక్క మ్యాట్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బలగం మా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం యాక్చువల్లీ మేము చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాం. మీ అని అన్న ఫస్ట్ ప్రొడక్షన్ 20 years బ్యాక్ ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ స్టార్ట్ అయింది దిల్ మూవీతో. దిల్ కాస్త దిల్ రాజు గారు అయ్యారు. సో అలాగే ఇప్పుడు మేము బలగం అంటే దిల్ కంటే యాక్చువల్లీ మొన్న ఎవరో చెప్తున్నారు దిల్ యాక్చువల్లీ మంచి హిట్ అయింది, కానీ బలగం లాంటి ఇంత పెద్ద హిట్ వాళ్ళ డాడీకి బొమ్మరిల్లుతో వచ్చింది 4th మూవీకే, కానీ మీకు ఫస్ట్ మూవీకే వచ్చింది అని. వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. వేణు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి స్టోరీ మాకు ఇచ్చినందుకు. చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు మీరు యాక్చువల్లీ చాలా మోడర్నైజ్డ్ పిల్లలు కదా, మీకు ఎలా నచ్చింది బలగం మూవీ అని. సో మేము చాలా మా విలేజెస్కి కనెక్టెడ్ ఉన్నాము ఇప్పుడు కూడా. డాడీ వాళ్ళ వల్ల అక్కడ మాకు టెంపుల్ ఉంది, సో రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. సో తెలియని ఒక రిలేషన్ టువర్డ్స్ విలేజ్ మేడ్ అస్ లైక్ బలగం. థ్యాంక్ యూ. ఇందాక చాలామంది అడిగారు అంటే మంచి సినిమా కదా, రెగ్యులర్గా ఎటువంటి సినిమాలు రావు, రెగ్యులర్గా
ఇంత జరగదు, గల్లీ గల్లీ ప్రతి పల్లె చూస్తున్న మళ్ళీ జరగవు ఇవి, ఎందుకు అడ్డుకుంటున్నారని, ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు రాజుగారు, ఎందుకు అడ్డుకుంటున్నారని అది రాంగ్ కన్వే అయింది. దానికి క్లారిటీ రాజుగారు ఇచ్చారు. అఫీషియల్గా ఈరోజు చెప్పేది ఏంటంటే, ఎవరికైనా సినిమా కావాలి, ఈవెన్ ఆ స్క్రీన్ కూడా మీకు అందుబాటులో లేకపోతే మేము ప్రొవైడ్ చేస్తాం. రాజుగారు చెప్పారు, రాజుగారే ప్రొవైడ్ చేస్తారు. మాకేమండి ఇది కూడా దొరకట్లేదంటే మీరు వచ్చి ప్రొడక్షన్ సంప్రదిస్తే మేము గర్వంగా పంపిస్తాం మీకు సినిమాకి. అది ఒక అఫీషియల్ నోట్. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేద్దాం. ఎస్, మీడియాకి అందరికీ మా ప్రొడక్షన్ దగ్గర నుంచి కాంటాక్ట్ నెంబర్ వస్తుంది. ఎవరికైతే సినిమా మేము చూడలేకపోతున్నాం, మాకు అందట్లేదు అని అనుకున్న వాళ్ళు ఆ కాంటాక్ట్ నెంబర్కి జస్ట్ మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మాకు ఇక్కడ మా మేనేజర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా మీ ఊరికి వచ్చి సినిమా ప్రదర్శిస్తాం. అందుకంటే గొప్ప అదృష్టం ఏముంటుంది ఇంకా మా సినిమా ఇంత కావాలని కోరుకుంటున్నప్పుడు. సో అది నోట్. మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక రాజుబాబాయ్, మా వేణు, దర్శి, అంశు అందరు చెప్పినట్టు మొదటి అడుగు ప్రేక్షకుల వైపు వేయించడానికి మీరే కారకులయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆ సపోర్ట్ ఆ రోజు ఇవ్వకపోయి ఉంటే ఈ సినిమా ఇంత రీచ్ అయ్యేది కాదు. అవార్డ్స్ గురించి వచ్చేసే వరకు అది ఇవాళ ప్లాన్ కాదండి నాకు. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఏమేమి అవార్డ్స్ ఉన్నాయి తీయండి అని టీంకి చెప్పుకొని తీపిచ్చి పెట్టుకున్నాం. ఎందుకంటే నమ్మకం ఉండింది, మనం మంచి సినిమా చేస్తున్నాం, అవార్డ్స్ పంపిద్దాము అని. సో ఆ నమ్మకంతో ముందే అప్లై చేసుకోవడం మొదలుపెట్టా కాపీ వచ్చాక. సో మొన్న ఒక 7 అవార్డులు వచ్చాయి. మిగతా ఏంటంటే అవి రావడంతో మాకు అప్లికేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి వాలంటరీగా ప్లీజ్ అప్లై అని. మోస్ట్లీ మే నెలలో మాకు మోస్ట్ ప్రామినెంట్ టైం దొరికేలాగా ఉంది అవార్డు ఫ్రీవే ద్వారా. సెకండ్ వీక్ ఆఫ్ మే విల్ బీ ద వీక్ ఆఫ్ బల్గమ్ విచ్ విల్ బీ ఆన్ టాప్. అంటే వాళ్ళు వాళ్ళ వెబ్సైట్స్లో టాప్ ప్లేస్లో పెడతాను అనేది ఒక మెయిల్గా చెప్పారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్ టు హ్యాపెన్ ఫర్ బల్గమ్ ఫ్రమ్ యువర్ హెల్ప్. మీ ద్వారా ఆ హెల్ప్ తోటి మేము ది బెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంటర్నేషనల్లీ వెరీ హ్యాపీ, ఎందుకంటే గుడ్ వర్క్ వేణు, లోకల్ ఈజ్ గ్లోబల్ అనేది ప్రూవ్ చేసావు. మళ్ళీ మొన్న RRR ప్రూవ్ చేసింది, అంతకుముందు వేరే స్టేట్లో కాంతారా, అలాగ అందరూ ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి టుడే లోకల్ ఈజ్ గ్లోబల్. సో ఆ పాయింట్ని బలగంతో మళ్ళీ ప్రూవ్ చేసి అందరికీ ఇంత మంచి పేరు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వేణు. అండ్ ఫైనల్గా స్క్రీనింగ్ ఇన్ విలేజెస్ అంటున్నారు. నేను యాక్చువల్లీ బాబాయ్ని చాలాసార్లు అడిగాను, మన సినిమా విలేజ్ సినిమా కదా, అక్కడేమైనా మూవింగ్ థియేటర్స్ కాన్సెప్ట్తో వెళ్ళొచ్చా అని. ఏమన్నా చూద్దాం, ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ట్రై చేస్తే మాకు అప్పుడు కుదరలేదు. బట్ లక్కీగా మరి లోపల కోరుకున్నందుకు దేవుడు అలా చేశాడేమో, ప్రజలకే వచ్చేసి వాళ్ళే స్క్రీన్లు వేసుకొని చూసేస్తున్నారు. సో రియలీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ అండ్ ఎంకరేజ్ మోర్ టాలెంట్ అండ్ న్యూ పీపుల్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ పాపులర్ ఫిల్మ్ నేషనల్ అవార్డు అంటే ఇది కూడా మోస్ట్ పాపులర్ కదా, నమస్కారం. బలగం సినిమా తీసేటప్పుడు ఏదో మంచి సినిమా తీస్తున్నాము, మంచి సినిమా అవుద్దనే నమ్మకంతో మొదలుపెట్టాము. కానీ అది ఈరోజు ఒక చరిత్ర. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బలగం ఒక మైలురాయి సినిమాలాగా నిలబడిపోయేలాగా ముందుకెళ్తుంది. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయినప్పుడు మీరందరూ ఈ సినిమా చూసి మీరు ఇచ్చిన మీడియా మిత్రులు ఇచ్చిన అప్రిషియేషన్ ఇంకా మేము మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ మొదటి స్టెప్ ఒక సినిమాని చూసినప్పుడు మీరు ఇచ్చిన ఆ ఎనర్జీ ఇంకా ఆల్మోస్ట్ 5th వీక్లో వెళ్తున్న ఇది ఎవ్రీడే ఏదో ఒక ఈ సినిమా గురించి న్యూస్లు వింటూ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళని కాదు, నాకు ఎవరన్నా నంబర్ లేకున్నా నంబర్ తీసుకొని కమ్యూనికేట్ అవుతూ అసలు ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్న విధానం ఇది ఒక చరిత్ర. బలగం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక నిలబడిపోయే చరిత్ర. 50 ఏళ్ళు అయిపోయి ఉంటుంది అనుకుంటా. మాకు తెలిసి మా తెలంగాణలో ఈ 16mm కల్చర్ లేదు. మా చిన్నప్పుడు మేము ఊర్లలో ఈ గవర్నమెంట్కి సంబంధించినవి న్యూస్ తీసుకొచ్చి చూపించేవాళ్ళు. బట్ ఆంధ్రాలో 16mm కల్చరు మన వినాయక చవితి కానీ ఆల్ ఫెస్టివల్స్కి సినిమాలు తీసుకొచ్చి వేసేవాళ్ళు. అలా నాకు తెలియకుండా ఈ 16mm షోలు తెలంగాణలో మా ఊరిలో, అలాగే నేను చదువుకున్న మా అమ్మమ్మ ఊరిలో నా 9th క్లాస్ చదివేటప్పుడు నేను షోలు వేసాను కొన్ని. రెంట్కు తీసుకొచ్చి 16mm ప్రొజెక్టర్ని 1 రూపీ అప్పుడు టికెట్, చుట్టూ డేరాలు కట్టి 3-4 సార్లు అలాంటి సినిమాలు షో వేశాను.
సో నేను మిత్రుడు ఒక మెసేజ్ పెట్టాడు. అంటే అప్పుడు వాడు నా పక్కన 9th క్లాస్ నా క్లాస్మేట్. అరే నీకు గుర్తుందో లేదో అప్పుడు రూపాయి తీసుకొని డేరాలు కట్టి సినిమా చూపించాము, కానీ ఈరోజు పల్లెల మీ బలగము మీ సినిమా కానీ మీ పేరు కానీ మారుతుంటే మాకు అర్థమవ్వట్లేదు. నువ్వు ఆ రోజు నీ ఆలోచన ఏంటో తెలియదు, కానీ ఈరోజు నువ్వే ఒక నిర్మాతగా ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ చేసి ఇలాంటి ఒక సినిమా తీసి వల్ల ఊర్లు కదిలిస్తున్నారని రకరకాలుగా ఇట్లా ఎవ్రీడే. నిన్న వేణు ఒక వీడియో పంపాడు, ఏదో ఊర్లో అన్నదమ్ములు సినిమా తీసేసి ఆ సర్పంచ్ ముందట కలిసిపోయి, ఇంకొకరెవరో ఒక థియేటర్లో 45 మంది కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు అందరూ వచ్చి ఒక థియేటర్లో కూర్చొని సినిమా చూసి ఆ రోజు వాళ్ళందరూ ఒక్కటై, ఇలాంటి మూమెంట్స్ వింటుంటే అసలు మేమేదో మంచి సినిమా చేస్తున్నాము, ఇది బాగుంటుంది, మంచి సినిమా అవుద్ది అనుకున్నాం. కానీ ఇట్లా నా 50 సినిమాలు 20 సంవత్సరాలు కంప్లీట్ ఈ రోజుకి. రేపు దిల్ రిలీజ్ 20 సంవత్సరాలు. సో 20 సంవత్సరాల్లో ఒక బొమ్మరిల్లప్పుడు నాకు విపరీతమైన అనుభూతి. అంటే ఫ్యామిలీస్లలో ఒక మార్పు, ఆ బొమ్మరిల్లు ఫాదర్ కానీ మదర్ కానీ బిహేవ్ చేస్తున్నాడని చాలా ఫ్యామిలీస్లో ఆ సినిమా చూసిన తర్వాత మార్పు వచ్చింది. అరే మేము ఇలా బిహేవ్ చేసి నిజంగా మా పిల్లల్ని బాధ పెడుతున్నామా, అరే మేము ఇలా బొమ్మరిల్లు ఫాదర్ లాగా బిహేవ్ చేస్తున్నామని ఎక్కడికి వెళ్ళినా కుటుంబాల్లో ఈ డిస్కషను. మేము కలిసినప్పుడు ఆ సినిమాని ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఫేవరెట్ ఫిలిం ఇస్ బొమ్మరిల్లు. తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, కానీ బలగం వేణు నాకు చెప్పినప్పుడు ఈ సినిమా మేము అనుకున్నప్పుడు ఒక ప్రయత్నం, ఇది ఎలా ఉంటుంది ఏంటి ప్రయత్నం చేద్దామని చేసాం. కానీ ఈరోజు మా సినిమా ద్వారా కుటుంబాలలో కదలిక వచ్చి వాళ్ళందరూ కలుస్తున్నందుకు థ్యాంక్ యూ వేణు. నీ ఆలోచన ఎక్కడో మొదలైన సినిమా ఈరోజు ఒక చరిత్ర అవ్వడం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక చరిత్రలాగా బలగంకి ఒక పేజ్ ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూర్లలో స్క్రీన్లు కట్టుకొని ఎవ్రీడే నాకు ఏదో వస్తుంది. ఇప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ పంపించాడు, బెజ్జంకిలో, కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో ఈరోజు 8 గంటలకు ఒక షో. అంటే వాళ్ళు ఇన్విటేషన్ కార్డ్స్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఈరోజు షో, ఇది మీరు రండి చూడండి అని. అంటే మళ్ళీ ఇలాంటిది ఎప్పుడు చూస్తామో నాకు తెలియదు, కానీ ఈ మూమెంట్, ఈ సక్సెస్ ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలని మీడియాని ఇక్కడ పిలవడం జరిగింది. అలాగే సరే మన దగ్గర ఈ అద్భుతంగా ఇవన్నీ థియేటర్లలో 5th వీక్ ఇప్పటికి ఇంకా ఆడియన్స్ వచ్చి ఎవ్రీడే మాకు ఎంతో కొంత చిన్న సినిమాకి షేర్ రావడం అనేది ఫైనాన్షియల్ సైడ్ కూడా చాలా బాగుంది. సేమ్ టైం అవార్డ్స్ హర్షిత్ అండ్ ఎవరు మెహర్ ఈ సినిమా అయిపోయిన తర్వాత లేదు ఇది అవార్డ్స్కి పంపిస్తున్నారు, ముందు రిలీజ్ చేద్దాము, రిలీజ్ అయ్యాక చూద్దాము. బట్ వాళ్ళు ముందే అప్లై చేసిన దానికి ఇప్పటికే ఇంటర్నేషనల్గా 7 అవార్డ్స్ జస్ట్ సినిమా రిలీజ్ అయిన 1 month లోపే ఒక 7 అవార్డ్స్ రావడం. దాంట్లో 2 వేణుకు రావడం యాజ్ అ డైరెక్టర్గా, 1 ప్రియదర్శికి, అలాగే అమ్మాయికి, ఇట్లా రకరకాలుగా ఇంటర్నేషనల్గా బలగం సినిమాకి అవార్డ్స్ వస్తుండడం. దీనికి ఇంకా ఏం సమాధానం లేవు. ఫస్ట్ టైం మా బ్యానర్ నుంచి నేను 50 సినిమాలు తీసినప్పుడు నాకు ఏ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డు లేదు. అదే అన్షితకు ఫస్ట్ సినిమాకి వాళ్ళకు అంటే మేము నేషనల్ వైడ్గా ఉంటే వాళ్ళు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయారు. సో గుడ్, వాళ్ళకు మంచి ఎనర్జీ. సో వాళ్ళు ఏ సినిమా సెలెక్ట్ చేసినా ఇంకా వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ పెంచేశారు. అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి మొన్న మోహన్ బాబు గారు ఫోన్ చేసి ఏం సినిమా తీశారయ్యా, ఇలా ఒక్కటని కాదు, వీళ్ళందరూ నేను వెళ్ళారనుకో, నేను లేని ఊరిలో. సో వీళ్ళందరూ వెళ్ళి మోహన్ బాబు గారిని కూడా కలిసి వచ్చారు. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు పొలిటీషియన్స్, అటు సెలబ్రిటీస్ అండ్ ప్రేక్షకులు అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఇలా ఒకటని కాదు, అన్ని 360 degreesలో ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ సాటిస్ఫాక్షన్, సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో వేణుకి థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు అండ్ దర్శి అండ్ టీమ్ అందరూ కష్టపడి చేశారు, ఇష్టపడి చేశారు కాబట్టి ఒక అద్భుతం జరిగింది. ఇలాంటి అద్భుతం మళ్ళీ మేము ఎప్పుడు చేస్తామో దానికోసం మళ్ళీ అన్వేషణ స్టార్ట్ చేయాలి. సో అన్వేషణ స్టార్ట్ అయింది. మళ్ళీ చేసే సినిమాల్లో అద్భుతమైన సినిమా ఏదవుతుంది దాన్ని చూసుకుంటూ అన్ని రకాల సినిమాలు మేము చేయాలి కాబట్టి అన్ని రకాలు చేస్తాము. బట్ మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా ప్రేక్షకులకు ఇవ్వడానికి ఎప్పుడు మా అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంత అద్భుతమైన మూమెంట్లలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు తప్పట్లేదు. సో మీడియా ద్వారా నాకు నిన్నెవరో కన్వే చేశారు, ఎక్కడ మేము షోస్ ఆపుతున్నాము,
దీనికని నేను డే వన్నే చెప్పాను. నిజామాబాద్లో షో వేసినప్పుడు నా స్టేట్మెంట్ మీడియా మిత్రులందరూ మీకు తెలుసు, ఈ సినిమాని ప్రేక్షకులు ఏ రకంగా చూసినా ఈ సినిమా చూడాలనేది మా కోరిక. ఎందుకంటే నిజామాబాద్లో షో వేసిన రోజు మా ఊళ్ళకి వాళ్ళందరూ ముందు షో వేసాం, మంచి సినిమా తీసాం అనుకున్నాం, కానీ గొప్ప సినిమా అవుద్ది ఇలా అవుద్ది అనేది మాకు తెలియదు. ఆ రోజే నేను ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి, అది థియేటర్ ద్వారా కావచ్చు, ఓటీటీ ద్వారా కావచ్చు, టీవీల ద్వారా, ఈ మూడే మనకు ఆప్షన్. కానీ మాకే షాకింగ్ ఉంది, 4వ ఆప్షన్ ఓపెన్ అయింది సినిమా. ఊర్లో పడదలు కట్టి ఇలా చేస్తారని మేము ఊహించలేదు. సో ఊహించకుండా జరిగిన ఈ సంఘటనలో జరుగుతూ ఉంది, దాన్ని ఆపలేము. మేము ఓపెన్గానే చెప్తున్నాము, ఈ సినిమా ఎక్కడ ఆగదు, ఈ సినిమా ఎవ్రీవేర్. ప్రేక్షకులు చూస్తూ ఇలా కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధల్ని దూరం చేసుకొని వాళ్ళు కలిస్తే మా జన్మలు ధన్యం అవుతున్నాయి. అంటే మా ద్వారా ఇలా సొసైటీలో ఒక చిన్న మార్పు వస్తుందంటే అంతకంటే ఎక్కువ గొప్ప ఏమవుతుంది. ఎన్ని డబ్బులు వచ్చినా ఏం చేసినా ఇవి జరగవు. డబ్బు ఇంపార్టెంట్ కాదు, వ్యాపారపరంగా డబ్బు ఇంపార్టెంటే. కానీ మేము కొందరు ఏదో సినిమాని ఆపుతున్నాము, ఏదో లీగల్గా, మాకు లీగల్ ప్రాబ్లం ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన మీడియా మిత్రులు మీకు తెలిసి ఉంటుంది. సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఓటీటీకి ఇస్తాను, నేను శాటిలైట్కి ఇస్తాను. ఇది ఓటీటీకి ఇచ్చినప్పుడు ఓటీటీ వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రెషర్ వస్తుంది. ప్రెషర్ వచ్చింది, వాళ్ళు ఒక మాకు మెయిల్ పెట్టారు. సో ఇది కరెక్ట్ కాదు, రేపు ఫ్యూచర్లో అంతా ఇలాగే అయిపోతుందేమని వాళ్ళ ఫియర్. సో దానికోసము మా లీగల్ టీం ఒక మూమెంట్ తీసుకున్నా కానీ సినిమా ఆపాలను ఇంకొకటో ఇది ఆగదు. మేము ఆపాలని మాకు ఆలోచన వచ్చినా ఇది ఆగేది కాదు. ఇది మీరందరికీ మీడియా మిత్రులకు కూడా మేము చెప్తున్నదే, ఈ సినిమా ఎక్కడ ఆగదు. ఓపెన్గా ఎవ్వరు ఎక్కడ చూడాలనుకుంటే ఎలా చూడాలనుకుంటే అలా చూడవచ్చు. ఎక్కడన్నా అవైలబిలిటీ లేకుంటే మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము, మేమే షోలు అరేంజ్ చేస్తాము. మీరు సినిమా చూడండి, మీ కుటుంబాలు బాగుండాలి. ఈ సినిమా చూసి కొంచెం అంతన్నా దూరం ఉన్న మీ బంధుమిత్రులతో కలిసి ఉంటే మాకు అదే 10,000. మీకు ఎక్కడైనా అవైలబిలిటీ లేకుంటే అది మేమే అరేంజ్ చేస్తాం. థ్యాంక్ యూ. రెస్పాన్సిబిలిటీ వాళ్ళది, కానీ మీకెలా రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు? అంటే కాంటెంట్ మేము ఐండ్ ఓవర్ చేసే వరకు మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే లీగల్గా ఏంటంటే ఇది యాక్చువల్ ఇలాంటిది ఒక ఓటీటీలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని సినిమా చూడడానికి లేదు. గుంపులుగా ఫ్యామిలీ వైజ్గా వాళ్ళు చూడొచ్చు, వాళ్ళది ఉంటుంది. మాకు అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ చూడొచ్చు అనేది ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఇలాగే జరిగిందనుకో ఇండస్ట్రీకి నేను డ్యామేజ్ చేసినాం అని అవుతాను. అది కాదు సార్, ఇప్పుడు వాళ్ళు ఓటీటీలో డౌన్లోడ్ చేసుకుని షోలు వేసుకుంటారు, దానికి మీరు రెస్పాన్సిబిలిటీ, మీరు ప్రింట్ అవ్వలేదు కదా. రెస్పాన్సిబిలిటీ కాదండి, వాళ్ళు అడిగిందంటే ఇప్పుడు నా సినిమా కాబట్టి వాళ్ళు వచ్చి డైరెక్ట్గా, ఇప్పుడు అమెజాన్ వాళ్ళకి ఇక్కడ నెట్వర్క్ ఉండదుగా, ఎవరితో అప్రోచ్ అవుతారు వాళ్ళు? అమెజాన్ ఈజ్ డూయింగ్ ఆల్ ఫిలిమ్స్. నాది ఫస్ట్ నుంచి ఆల్ ఫిలిమ్స్ అమెజాన్ వాళ్ళే తీసుకుంటారు. ఫ్యూచర్లో కూడా నా సినిమాలు వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళ మీకు అక్కడ ఉంటుంది ఆ లెటర్ కింద కూడా మా లీగల్ టీం పంపించిన దాంట్లో కాపీ టు అమెజాన్. వాళ్ళు మాకు ఇచ్చిన మెయిల్ కోసం వాళ్ళు చేశారు, మెయిల్ పెట్టారు వాళ్ళు, దానికోసం మా లీగల్ టీం చేసింది. అది పోతే దిల్ రాజు ఏదో చేసేస్తున్నాడు, మళ్ళీ ఒక బ్యాచ్ నాకు వస్తున్న పేరుని తట్టుకోలేరు, ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది ఎప్పుడు రాలేద్దామని. దానికి నేను రెడీ, ఎందుకంటే నేను తప్పు చేయనప్పుడు ఐ డోంట్ కేర్. నేను లాస్ట్ మీకు చాలా విషయాల్లో కూడా నేను చెప్పా, నేను ఆనెస్ట్గా ఉంటాను. ఆనెస్ట్గా ఉన్నప్పుడు నేను బెస్ట్ ఫిలిం ఎలా వస్తుంది? నేను ఇక్కడ ఆనెస్ట్గా ఉన్నాను కాబట్టి నేను బెస్ట్ ఫిలిమ్స్ ఇవ్వగలుగుతున్నాను. హానెస్ట్గా లేనోడు నాకు ఇలాంటి సినిమాలు తీసి వీళ్ళని ఎంకరేజ్ చేసి ఎక్స్పెరిమెంట్లు చేసి నాకు అవసరం లేదు కదా. సినిమా రిలీజ్ అయ్యాక ఇది గొప్ప సినిమా, రిలీజ్ కాకుండా ముందు ఎవరికి తెలియదు. 30 రోజులైనా 30 రోజులైనా ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయి, షేర్ వస్తుంది. షేర్ చిన్న సినిమా షేర్ రావడం నిజంగా ఆశ్చర్యం వస్తుంది. ఈ టైంలో అంటే ఓటీటీకి ముందుగా ఇచ్చి తప్పు చేశారనే భావన మీకు ఏమైనా కలిగిందా? కాదండి, నేను ఎప్పుడు అలా ఆలోచించాను. ఎప్పుడు నేను అలా ఆలోచించాను. ఎందుకంటే నేను సినిమా తీసేటప్పుడు ఈ సినిమా ఇలా అద్భుతం అవుద్దని నాకు తెలియదు, ఆయనకు తెలియదు. తెలిస్తే నేను ఎందుకు అమ్ముతాను? తెలియదుగా, అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ సినిమాని బెస్ట్గా నేను ఏమి ఇవ్వాలి? నేను చెప్పాను కదా, బెస్ట్గా ప్రేక్షకులు ఎక్కడెక్కడ చూడగలుగుతారనేది చూశాను. ఫస్ట్ థియేటర్, ఓకే, పాజిబిలిటీ థియేటర్, తర్వాత ఓటీటీ, తర్వాత శాటిలైట్. 3 కదా ప్లేస్మెంట్స్. తెలియకుండా ఇంకో క్యాంగిల్ ఓపెన్ అయింది. ఈ సినిమా విలేజ్లలో ఇలా వేసుకొని చూస్తున్నారంటే రేపంటే ఫ్యూచర్లో ఇండస్ట్రీకి కూడా ఇలాంటివి జరిగినాయి అనుకో చాలా చేంజెస్ వస్తాయి. సో జాగ్రత్త తీసుకోవాల్సింది మళ్ళీ ఇండస్ట్రీ కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. రేపు ఏదైనా క్రేజీ సినిమా వచ్చింది, ఇలా సడన్గా ఏదైనా స్టార్ట్ అయిందనుకో కొత్త యాంగిల్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ అప్పుడు మేమే తలలు పగలు కొట్టుకోవాలి, ఎలారా బాబు అని. బట్ ఈ సినిమాకి అది లేదు.
అంటే మీరే చిన్న సినిమాకి 30 రోజులు లేదంటే 50 రోజులు, పెద్ద సినిమాకి 70 రోజులు 100 రోజులు వాటర్ అట్లా మీరు పెట్టి ఆ రూల్స్ పెట్టి పాస్ చేయలేరా? సో ప్రయత్నం చేశాం. లాస్ట్ టైము చిన్న సినిమా 5 వారాల కంటే ముందు ఇవ్వకూడదు, పెద్ద సినిమా 8 వీక్స్ కంటే ముందు ఇవ్వద్దు అని ఒక 1 మంత్ షూటింగ్స్ కూడా ఆపాం. దీంట్లోనే మళ్ళీ మా ప్రొడ్యూసర్స్లో డీవియేషన్. ప్రొడ్యూసర్కి ఎలా ఉంటుంది, మీరు ఇన్ని రూల్స్ పెడుతున్నారు, వాడు కొనలేదనుకో నా పరిస్థితి ఏంది అంటాడు. సో అది ప్రొడ్యూసర్ ఇండివిజువల్, దిస్ ఇస్ నాట్ ఏ కార్పొరేట్ కంపెనీ లాగా కాదు కదా. డిఫరెంట్ నువ్వు ప్రొడ్యూసర్ నేను ప్రొడ్యూసర్ అని ఎవరిది వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. నీ కష్టం నాకు తెలియదు. సో ఆ ప్రొడ్యూసర్ ఏం కోరుకుంటాడు, నేను పెట్టిన డబ్బు ముందు తెచ్చుకోవాలి. ఇవాళ బాలీవుడ్లో ఉంది 8 వీక్స్ కంటే ముందు వేస్తే వాళ్ళు స్క్రీమింగ్ చేయరు. ఇప్పుడు రేపు నా శాకుంతలం రిలీజ్ ఉంది పాన్ ఇండియాలో. బాలీవుడ్కి వెళ్ళి నాకు నిన్ననే ఫోన్, మాకు అగ్రిమెంట్ పంపియండి మీ ఓటీటీది అని. ఎందుకంటే దాంట్లో 8 వీక్స్ ఉంటేనే వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తారు. అంత స్ట్రెంత్గా చేయగలిగితే అవుద్ది. సేమా ఓకే. రీమేక్ ఆఫర్లు వస్తున్నాయి కానీ నాకు ఇంకా క్లారిటీ రావట్లేదు. అంటే ఒక గొప్ప సినిమా అయిన దాన్ని మళ్ళీ పాడు చేయకూడదు. ప్రాపర్గా ఎవరైనా రాసి తీస్తాము ఇలా అలా కల్చర్ మీద తీసుకెళ్తామంటే రీమేకే చేయాలి. బట్ ఇంకా అది కాల్ తీసుకోలేదు. అన్నీ ఒక 3-4 లాంగ్వేజెస్ నుంచి అడుగుతున్నారు. బట్ అవన్నీ వచ్చాకే చూద్దామని వెయిటింగ్లో ఉన్నాం. డబ్బింగ్ ఓటీటీలో ఉంటుంది, డబ్బింగ్ చేయట్లా. అది మీ అందరికీ తెలుసు కదా, నాకు దిల్లు ఉందో లేదో మీరే చెప్పాలా. ప్రతి సినిమాకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాకి వచ్చిన మీ ఎక్స్పీరియన్స్ వల్ల నెక్స్ట్ టైం ఫర్దర్గా ఇట్లా ఓటీటీ విషయంలో కానీ ఇంకో విషయంలో జాగ్రత్త తీసుకునే అవకాశం ఉందా? అంటే ప్రతి సినిమా ఎక్స్పీరియన్సే సురేష్, మన చేతిలో ఉండదు. మేము ప్రవాహం, మేము వెళ్తూ ఉంటాము. వెళ్తున్నప్పుడు మాకు ఇటు వస్తుంది అటు వస్తుంది, అన్నీ నేర్చుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్ సినిమాకి ఓటీటీ ముందు అమ్మకండి జాగ్రత్త తీసుకుంటాం అట్లా కుదరదు. ఇప్పుడు మనకు ఉన్నాయి 3, ఒకటి థియేటర్ రెవెన్యూ, 2 ఓటీటీ డిజిటల్, 3 శాటిలైట్. శాటిలైట్ అనేది మెల్లిగా రెవెన్యూ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నది 2 ఓటీటీ అండ్ థియేటర్కల్. మేము సినిమా తీసేటప్పుడు మేము రెవెన్యూ తెచ్చుకోవాల్సింది 2 ప్లేస్లు మేజర్గా. 80-90% ఈ 2 దగ్గర రావాలి. కాబట్టి ఓటీటీలు ఇవ్వకుండా ఆపుకుందామని ప్రొడ్యూసర్ ఎవరు ఆలోచించారు. సో అంతే. డెఫినెట్గా RRR దారి వేశారు కదా. ఇప్పుడు వేణు మీ మీడియా వాళ్ళే రాస్తున్నారు, గ్లోబల్ RRR పక్కన బలగం, ఎంత ఆనందం ఉందో RRR పక్కన పెడుతుంటే. సో ప్రయత్నం చేద్దాం డెఫినెట్గా. బడ్జెట్ అంటే అదే, ఇప్పుడు నేను మొన్న కనుక్కున్నాను కార్తికేయ అని. సో వాళ్ళు స్ట్రీమింగ్ చేయడానికి ఒక బడ్జెట్ పెట్టాలి. అలాగే ఇప్పుడు మొన్న ఒక ఎలిఫెంట్ సినిమాకు వచ్చిందిగా, వాళ్ళు ఏం బడ్జెట్ పెట్టారు, వాళ్ళకి వచ్చే వరకు తెలియదంట. మాకు ఆస్కార్ వచ్చిందని. అన్నిటికీ అవసరం లేదు, అది తెలియదు, తెలుసుకొని ఇప్పుడు తమిళనాడులో విక్రమ్ లవ్ టుడే ఓటీటీలో వచ్చాక కూడా చాలా నెలల తరబడి థియేటర్స్ లో నడిచాయి. ఎందుకంటే థియేటర్ లో ఒక కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ కి వాల్యూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బలగం కూడా ఆ ట్రెండ్, బలగం ద్వారా ఆ ట్రెండ్ మనం తెలుగు సినిమాలో చూడొచ్చు. అదేనమ్మా, 4th వీక్ రెవెన్యూ వచ్చింది, ఇది 5th వీక్ రన్నింగ్. 5th వీక్ కూడా ఫ్యామిలీలు థియేటర్కి వచ్చి చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఓటీటీలోకి వచ్చి 10 days అయిపోయింది. 10 కాదు, ఇది 12 days. ఈ రోజుకి 12 days అయింది. బట్ ఇంకా పబ్లిక్ థియేటర్కి వచ్చి చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఫ్యూచర్ మనకు ఎలా ఉందంటే, థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళు థియేటర్కే వస్తారు. వాళ్ళు ఓటీటీలో ఉంది కదా అని చూడటానికి వాళ్ళు రెడీగా లేరు. దే వాంట్ ఈజ్ ఏ థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇక దాని గురించి అమెజాన్ చెప్పాలి, నేను ఎలా చెప్తాను. అద్భుతంగా ఉన్నట్టే కదా వెంకట్. ఇంకా ఇప్పుడు ఇలా ఇంత మాట్లాడుతున్నాము అని అంటే, ఇలా సినిమాలు వేసుకొని చూస్తున్నారంటే అద్భుతంగా ఉంటేనే కదా డిస్కషన్స్ పెడుతున్నారు. మా మీద రాళ్ళు వేయాలంటే మీకు దానం ఉంటేనే కదా. వేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, మీ గురించి కాదు. మరి నెక్స్ట్ 20 years గురించి ఆలోచించట్లేదు, వాళ్ళు చెప్పాలి నెక్స్ట్ 20 years. నాదైతే నెక్స్ట్ 5 years ఐ హ్యావ్ విజన్ ప్లానింగ్. ఇంకా నెక్స్ట్ ఆ జనరేషన్ చెప్తారు వాళ్ళ 20 years ప్లానింగ్ ఏంటి. 5 years తర్వాత చెప్పేస్తారా? ఆల్రెడీ తీసుకున్నారు కదా, ఒక పార్ట్ తీసేసుకున్నారు. ఓన్లీ బలగం. ఇప్పుడు నేషనల్ వరకే సినిమాలు తీస్తారు, ఇంటర్నేషనల్ మూవీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు?
అయ్యో బాబు అంత దూరం ఆలోచించలేండి బాబు. ఇప్పుడే ఇంటర్నేషనల్ అవార్డు చూస్తుంటేనే కడుపు ఉబ్బిపోతుంది. ఈ ఇంటర్నేషనల్ సినిమాలంటే చూద్దాం, తెలియదు అప్పుడే. సార్ జనరల్ ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమానే ఇంత బిగ్గెస్ట్ రేంజ్లో వెళ్ళింది. నెక్స్ట్ సినిమా అనేది మీ అందరికీ ఒక ఛాలెంజ్. ఆడియన్స్ ఈ సినిమాని ఎంతైతే ఎంకరేజ్ చేసారో నెక్స్ట్ ఫిలిం కూడా అంత ఎక్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటంటే దానికోసం మీ స్టోరీ నేను వాళ్ళకి ఎప్పుడు ఒకటే చెప్తా, హర్షిత్కి అన్సితకి నా ఎక్స్పీరియన్స్ చెప్తా, వేణుకు కూడా అదే చెప్పా. వేణు, ఈ సినిమాను నువ్వు ప్రెషర్ పెట్టుకోకు, ఫస్ట్ ప్రెషర్ తీసేసుకో. బలగం అయిపోయిన తర్వాత ఇవన్నీ అయిపోతాయి, అయిపోయాక పక్కన పెట్టి అప్పుడు ఆలోచించుకో, అమ్మ నేను మళ్ళీ కొత్తగా ఫస్ట్ సినిమా తీస్తున్నాను, ఎలా తీయాలి. బలగం పెట్టుకున్నాడు అనుకో, అది తెలియకుండా ప్రెషర్, అది అయిపోయింది వాళ్ళ లైఫ్ జర్నీ. ఇప్పుడు ఇందాకే ఎవరంటే చెప్పా సార్ చాలా మంచి సినిమాలు తీస్తున్నట్టే మనం తీయడం ఎందుకంటే, మనకంటే ముందు చక్రపాణి నాగిరెడ్డి గారు ఎన్ని అద్భుతమైన సినిమాలు తీశారు, వాళ్ళు తీసిన సినిమాల ముందట మనదేంటి. కానీ ఈ జనరేషన్లో మనము మంచి సినిమాలు తీస్తున్నాం. సో నెక్స్ట్ హర్షిత్కి అన్సితకి కూడా అదే టార్గెట్, బలగం పెట్టుకోరాలి. నెక్స్ట్ ఒక సినిమా రెడీగా ఉంది, అది అయిపోయిన తర్వాత మూడోది ఏం చేయాలి, నాలుగోది ఏం చేయాలి, చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తుంటే ఇంకొక బలగం వస్తుంది, కానీ బలగంలాగే తీయాలంటే తీయలేము. నేనే చెప్తున్నాను కదా, ఈ సినిమా ఇంత అద్భుతమైన సినిమా అవుతుందని నాకే తెలియదు. 50 సినిమాలో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మంచి సినిమా తీస్తున్నాం, ఓకే ఇది మంచి సినిమా జనాల్లోకి తీసుకెళ్ళాలి. గొప్పగా అయిపోయి ఇలా చరిత్రలు సృష్టిస్తుందని నాకు తెలియదు. ఒక నిమిషం రమేష్ గారు. అంటే మీకు మీ బ్యానర్లో బొమ్మరిల్లు సినిమా అప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ అనేది బాగా అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ బలగం వేణు అనేది ఇంటి పేరు మార్చాం. ఆల్మోస్ట్ 18 years తర్వాత ఎక్కువ దిల్రాజు గారి పేరు పడుతుంది, కానీ ఈ సినిమాకి ఎక్కువ బలగం వేణు పేరు ఎక్కువ డామినేట్ చేస్తుందా, చేసింది కూడా. చెయ్యాలని నేను కోరుకుంటా. ఇప్పుడు నేను 50 సినిమాలు తీసేసి ఇంకా నేను పేరేం చేసుకోవాలి బాబు. ఉన్న పేరుతోనే నా మీద కామెంట్లు రాస్తుంటే జనాలు తట్టుకోలేకపోతున్నారు. నాకు పేరొద్దు, కొత్త జనరేషన్ రావాలా, వాళ్ళు గ్రోత్ అవ్వాలా, వాళ్ళు ఎదగాలి, అదే నా విజన్. నాకు ఇప్పుడు నేషనల్ వైడ్గా పేరుంది. ఇప్పుడు నువ్వు రాజకీయాలది కూడా అడిగావు, చెప్పేస్తా. రాజకీయాలుగా అడుగుతున్నారు, బట్ ఇంకా ఐఎమ్ నాట్ ఎనీ క్లారిటీ. అసలు వెళ్ళాలా, ఇక్కడ సినిమా ఫీల్డ్లోనే వాళ్ళు రాళ్ళేస్తుంటే నేను తట్టుకోలేను, కామెంట్స్ చేస్తుంటే. బట్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. రాజకీయాలకు వెళ్ళాలంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. నా వల్ల కాకపోవచ్చు అది, నా వల్ల కాకపోవచ్చు అంటున్నా. దాంట్లోనే నీకు ఆన్సర్ కావాలా, క్వశ్చన్ కావాలా, నువ్వు వెతుక్కో. ఇప్పుడు తెలంగాణ సంస్కృతి చెప్పే సినిమా బలగం, దీన్ని ఎందుకు ట్యాక్స్ ఫ్రీగా అడగలేదు సార్? ఇప్పుడు ఇదేనండి, మళ్ళీ అది ఇంకొక రాజకీయ కోణం అది. సో నేను మంచి సినిమా తీయాలనుకున్నాము, మంచి సినిమా తీసాము, జనాల్లోకి తీసుకెళ్ళాము. ట్యాక్స్ ఫ్రీ అంటే జనాలకే ఫ్రీగా సినిమా చూస్తుంటే ట్యాక్స్ ఎక్కడిది? మేమే రెడీగా ఉన్నాము. ఏదైనా ఊర్లో ఇప్పుడు అవైలబుల్ లేకుంటే చెప్పండి బాబు. నేను ఎవరో పెట్టింది నాకు ఒకరు పంపించారు, బలగం సినిమా మీరు చూడాలంటే 3500 డిజిటల్ ఛార్జెస్ పే చేస్తే చాలు అని. నువ్వేనా? ఎవరో పంపించారు. అంటే ఈ సినిమాతో ఇంకొకరు వ్యాపారం స్టార్ట్ చేసేసారు. యూ వాంట్ 3500 సౌండ్ స్క్రీన్ వాళ్ళు అరేంజ్ చేసిస్తారు ఆ విలేజ్కి. సో అట్లా ఎల్ఈడి అవన్నీ. సో కొన్ని ఇగో ఇది యాడ్ వాళ్ళది 3500 ప్రొజెక్టర్ ద్వారా మీ ఊరిలో బలగం శ్రీ బాలాజీ డిజిటల్స్ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. అంటే మేమే రెడీగా ఉన్నామంటే కొన్ని విలేజ్లో అవైలబుల్ ఉండకపోవచ్చు, ఎందుకంటే థియేటర్ అవైలబుల్ ఉండదు. బట్ ఈ సినిమా అందరు చూడటానికి మేమే అవసరం అనుకుంటే ఇలాంటి వాళ్ళతో మాట్లాడి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ అమెజాన్ మెయిల్ కూడా నేను రిప్లై ఇచ్చేసాను, ఇవన్నీ నాకు కాదు. సో జనాలు సినిమా చూడాలి, ఏ రకంగానూ చూడాలి. ఈ సినిమా అందరూ చూడాలి. చూస్తే ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతో కొంత మార్పు వస్తుంది. ఆ మార్పు కావాలి ఈ సినిమా ద్వారా. సినిమా అప్పుడు ఫస్ట్ టైం 3Dలో వస్తుంది శాఖలో, మీ ప్రజెన్స్లో శాఖలో సినిమా 3Dలో వస్తుంది కదా. సో ఆ సినిమాకి మామూలుగా వినోద పనులు తగ్గించాలి, గురుచారి గారు కూడా టికెట్ రేట్ పెంచడం కాదు తగ్గించాలని కోరుకుంటున్నా అన్నారు. అది మీ లిస్టుకి వచ్చిందా? అది ఇవల్ల బలగం అయిపోద్ది 4వ తారీఖు, 5వ తారీఖు రేపు నా 20 years
ఉంది, అది అయిపోద్ది. 6వ తారీఖు నుంచి శాకుంతలంలోకి వస్తాయి. ఇది స్విచ్ ఆఫ్ చేసి 6 నుంచి ఎంటర్ అవుతుంది. 6 నుంచి శాకుంతలం గురించి మీరు ఏం అడిగినా రెడీ చెప్పడానికి. వేణుకి మన డైరెక్టర్ వేణుకి ఇందాక మాట చెప్పారు, ఇది దీని నుంచి నువ్వు పూర్తిగా డిస్కనెక్ట్ అయిపో, మళ్ళీ ఫస్ట్ పిక్చర్గా ఫీల్ అవ్వండి. అసలు మీ కోరియా కానీ మీ తాలూకా అన్బౌండెడ్ హ్యాపీనెస్ చూస్తే మీరు డిస్కనెక్ట్ అవ్వగలరా సార్ బలగం నుంచి? నన్ను అంటే నేను ఎందుకన్నానంటే ప్రెషర్, వాళ్ళు ఇది బలగంని దృష్టిలో పెట్టుకుంటే రేపు రాసేటప్పుడు తీసేటప్పుడు రిలీజ్ అప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. రెడీగానే బలగం లాగా ఉందా, ఎందుకుంటుంది బలగం లాగా? బలగం వేరు, నెక్స్ట్ రాసే కథ వేరు కదా, రెండు వేరు కదా. సో ఇది ఆలోచించకుండా ప్రెషర్ తీసుకోవద్దంటే నెక్స్ట్ కథలోకి వెళ్తున్నప్పుడు బలగంని మర్చిపోయి ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఇంకో మంచి సినిమా వస్తుంది. అదే మీరు మర్చిపోగలరా? నేను మర్చిపోతేనే ఇక్కడ వరకు వచ్చాను కదా. నేను సక్సెస్ ఫెయిల్యూర్ రెండు ఈక్వల్గా తీసుకుంటా. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు జాలీగా మిస్టేక్ జరిగింది, ఓకే వాట్ నెక్స్ట్. అంటే బలగం ఇస్ ఏ వెరీ ఒక ఫినామినల్ పాయింట్. ఎందుకంటే తక్కువ సినిమాలు కమర్షియల్ సినిమాలు ఆడితే ఓకే, ఆడకపోయినా ఓకే అన్నట్టుగా మీరు చేశారు. బట్ బలగం ఈజ్ ఏ ఫీలింగ్. అదేనండి, మీకు మన ఎగ్జాంపుల్ ఇవి 2020 మ్యాచ్ జరుగుతుంది, ఒక ప్లేయర్ ఆడుతున్నాడు, ఎవ్రీడే సెంచరీ చేయడుగా, చేస్తాడా? చేయలేడు. ఆ రోజు ఆయన ఉన్న మూడుకి దానికి సెంచరీ అవుతుంది, నెక్స్ట్ డే డక్అవుట్ అవ్వచ్చు. మా పరిస్థితి అంతే, బలగం తీసాం కదని మళ్ళీ ఇంకో బలగం తీయాలని ప్రయత్నం చేయకూడదు. ఆ రోజు ఎలా ఆడాలో అలాగే ఆడాలి. సెంచరీ అయిపోయింది, సెంచరీ దాటాం. ఏమయ్యా మీరు ఎన్ని ఇరికిస్తున్నారు? మా కాంబినేషన్ అయింది, మా సంస్థలే కదా. సరే, ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అద్భుతంగా ఒక కథ రెడీ చేసుకొని భారీ బడ్జెట్ అవుతుంది, ఇది మాకొద్దు, కొలాబరేట్ చేద్దామంటే అప్పుడు ఆలోచిస్తాం, వాళ్ళతో కొలాబరేట్ అవుతాం. బాలీవుడ్తో పాటు మరాఠీ కానీ ఇలాంటి సినిమా అంటే ఆల్టర్నేట్ సినిమా కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమాతో పాటు డెవలప్ అవుతుంది. ఇక్కడ తెలుగు సినిమాతో పాటు నైజాం మార్కెట్ కూడా చాలా పెద్దది, అరౌండ్ 70 కూడా. సో ఇలాంటి సినిమాల ఫ్యూచర్లో మీరు ప్రయత్నించే ఆలోచన ఉందా? అలాంటి రైటర్స్ వాళ్ళకి మీరు ఇచ్చే కాదమ్మా, ఇప్పుడు మీరు చెప్పిన అదర్ స్టేట్స్ ఈజ్ డిఫరెంట్. ఎందుకు? వాళ్ళకు ఒకటే లాంగ్వేజ్, మన తెలుగు రాష్ట్రాలకి మనకు ఒకటే లాంగ్వేజ్. దీంట్లో యాస వేరు. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తే విజయనగరంలో ఒకలాగా మాట్లాడతారు, శ్రీకాకుళంలో ఒకలాగా మాట్లాడతారు, నెల్లూరులో ఒకలాగా మాట్లాడతారు, బట్ స్టేట్ ఒకటే కదా. తెలంగాణలో కూడా నిజామాబాద్ లాంగ్వేజ్ ఒకలాగా ఉంటుంది, కరీంనగర్ ఒకలాగా ఉంటుంది, పదాల్లో తేడా ఉంటుంది ఒక్కొక్క దగ్గర. సో అది మనకు తెలుగు రాష్ట్రాలంటే తెలుగు సినిమా, తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా. ఇప్పుడు శతమానం భవతి ఆంధ్ర సినిమా, రాజమండ్రిలో తీసాం కాబట్టి ఆంధ్ర సినిమా అంటామా? అనలేం కదా, తెలుగు సినిమా. ఇది కూడా అంతే. తెలంగాణలో 75% ఉంది, ఏపీలో 25% ఉంది రెవెన్యూగా చూస్తే. బట్ ఇప్పుడు కూడా అక్కడ ఓటీటీలో వచ్చిన తర్వాత మొత్తం కుటుంబాలు చూస్తున్నారు. నేను ఎవరో మదన పెళ్ళికెళ్ళి పెట్టారు, ఇక్కడక్కడ నేను లేదు, వాళ్ళు కూడా పెద్దగా ఒక లెటర్ పంపించారు. హెల్దీ ఛాలెంజింగ్గా, ఇప్పుడు ఛాలెంజింగ్గా ఉంటే అరే వాళ్ళు మంచి ఇప్పుడు బలగం తీశారు, ఇప్పుడు నాకు స్టార్ట్ అయింది, అరే నెక్స్ట్ ఏముంది వాళ్ళ దగ్గర కథలు, మంచి సినిమా. ఇంకా ఏమన్నా సీక్వెల్ అయ్యా?